వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ కూకట్పల్లిలో బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో సిపిఐ నాయకులు, కార్మికులు జాతీయ సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పని గంటలు చేయించుకున్నందుకు ఆ కాలంలోనే మన ఎంతో మంది బలిదానం అయ్యారు. ఆ రోజే మన అన్ని దేశాలు కలిసి చట్టాలు తేవడం జరిగింది. 8 గంటల పని అని, కనీస వేతనం అని చెప్పేసి తేవడం జరిగింది. దాన్ని కాలరాయనికి మన ఈరోజు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం పూర్తి ప్రయత్నాలు చేస్తుంది. మేనేజ్మెంట్ కి అనుకూలంగా చట్టాలు తెస్తుంది. కాబట్టి అన్ని సంఘాలు ఏకమై ఈ చట్టానికి వ్యతిరేకంగా మళ్ళీ రాబోయే 12వ రోజు పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ భాగంలోనే మా బీఆర్ఎస్ అంటే బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకునిగా నేను కూడా ఉన్న